Welcome to Time 24/7 Headlines. సర్కారీ బడులను బతికిద్దాం. తెలంగాణలో డప్పు చప్పులతో టీచర్ ఇంటింటి ప్రచారం. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడుల చేరికల కోసం టీచర్ ప్రచారం. డప్పు చప్పులతో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పిస్తున్న ఉపాధ్యాయుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరిస్తున్న వైనం. ఊరికి గుడి ఎంత అవసరమో బడి కూడా అంతే అవసరం అంటూ గ్రామస్తులకు పిలుపు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం ప్రత్యేక సమావేశం. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో జరిగిన నీతి ఆయోగ్ భేటీ. నీతి ఆయోగ్ 11వ పాలన మండలి సమావేశం ముగిసిన అనంతరం వీరిద్దరి మధ్య ఈ ప్రత్యేక భేటీ జరిగింది. రెవెన్యూ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు. మంత్రి పొంగులేటి. తొలి దశలో 120 తహసీల్దార్ 11 ఆర్డీఓ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు పొంగులేటి వెల్లడి. దీని ద్వారా శిథిలావస్థలో ఉన్న భవనాలకు శాశ్వత పరిష్కారం. భవనాల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. ప్రజలకు గౌరవప్రదమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్. 5,000 కోట్ల స్కామ్ కు చెక్. 5,000 కోట్ల భారీ మోసానికి పోలీసులు అడ్డుకట్టు. ఇగ్నైట్ పేరుతో కొత్త స్కామ్ ను తెరలేపిన క్యూనైట్ నిర్వాహకులు. ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్ డౌన్ తో 6 అరెస్ట్ చేసిన పోలీసులు. సంస్థ ఏర్పడిన 18 రోజుల్లోనే చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిసిఎస్. టీవీ రేడియో ప్రసారాలు కొత్త రూల్స్. ఏకీకృత విధానం దిశగా కేంద్రం. టీవీ రేడియో ప్రసారాలు కొత్త ముసాయిదా నియమాలు విడుదల. పాత మార్గదర్శకాలను రద్దు చేసి ఒకే గొడుగు కిందికి. వ్యాపార సరళీకరణ, డిజిటల్ విధానాల ప్రధాన లక్ష్యం. టెలికమ్యూనికేషన్ చట్టం 2023 కింద నూతన వ్యవస్థ. ప్రజాభిప్రాయాల సేకరణకు జూలై 27 వరకు గడువు. స్టాక్ మార్కెట్ లో భారీ జోష్. సెన్సెక్స్ 1000 పాయింట్ల జంప్. 23,450 స్థాయిని తాకిన నిఫ్టీ. రియాలిటీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు. ముడి చమురు ధరలు తగ్గడం ఊరాట. ఆసియా అమెరికా మార్కెట్లో జోష్. ఇరాన్ ఉద్రిక్తలు తగ్గుతాయని ఆశలు.